2026 ఏపీ కీలక నేతల జాతకాలు. దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు నరేంద్ర మోదీ. 2014లో ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి విజయాలనే తన అలవాటుగా చేసుకున్నారు. 3 సార్లు ప్రధానిగా ఆయన ఇప్పటికీ ఉన్నారు. 4వసారి ఆయనే ప్రధాని అని బీజేపీతో పాటు మిత్రులు మద్దతుదారులు అంటున్నారు. ఇక 2025 చెప్పాలి అంటే మోదీ నామ సంవత్సరంగా సాగింది. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించింది. బీహార్ తో బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని చాటింది. దాంతో మోదీ నాయకత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం కుదిరిన ఏడాదిగా 2025ను అంతా చెప్పుకుంటున్నారు. ఇక 2026లో అదే హవాను నరేంద్ర మోదీ చూపిస్తారా? ఆయన జాతకం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకతగా ఉంది. ఇక మోదీ జోరు 2026లోనూ అలాగే కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయన మహారాజ యోగానికి తిరుగులేదని చెబుతున్నారు. మోదీ మార్క్ అప్రతిహత విజయాలు అలాగే నమోదవుతుంటాయని అంటున్నారు. ఇక చూస్తే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలున్నాయి. ఈ స్టేట్ ని కైవసం చేసుకోవాలని బీజేపీ 2021లోనే భారీ స్కెచ్ గీసింది. కానీ బలమైన ప్రతిపక్షమైంది. 5 ఏళ్ల తర్వాత బీజేపీ కోరిక ఈ ఏడాది తీరుతుందని విశ్వాసంతో ఉంది. మోదీ జాతకం కూడా తిరుగులేదని చెబుతున్న వేళ అందరి ఫోకస్ బెంగాల్ రిజల్ట్ మీద ఉంది. మోదీ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది ఏపీనే. 2025లో ఒక విధంగా బాబు పాలనలో స్పీడ్ పెంచేశారు. అభివృద్ధిని తనదైన మార్కులు చూపిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇదే దూకుడుతో 2026లోనూ కొనసాగుతామని టీడీపీ ధీమాగా ఉంది. బాబు జాతకం చూస్తే ఆయన సారథ్యంలో సైకిల్ కి బ్రేకులుండవని స్పీడ్గా దూసుకొని పోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింత ప్రతిభావంతంగా బాబు నడిపిస్తారని అంటున్నారు. ఈ ఏడాది బాబు ప్రభుత్వానికి మంచి అంతా జరుగుతుందని, ఇబ్బందులు ఏ వైపు నుంచి కూడా ఉండే అవకాశం లేదని అంటున్నారు. మరి లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఇదే ఏడాది ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చూపించిన మార్క్ ని బంపర్ విక్టరీని కంటిన్యూ చేయాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆ ఫలితాల విషయంలో అయితే ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇక ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం 2026లో మరింతగా మేలు చేసేదిగా ఉండబోతోందని అంతా చెబుతున్నారు. ఆయనది మకర రాశి. ఏడాది మకర రాశికి అంతా సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు. దాంతో పాలన పరంగానే కాదు, రాజకీయంగానూ పవన్ జోరు ఎక్కడ ఆగదని, తగ్గేదే లేదని అంటున్నారు. 2026 ఏపీ కీలక నేతల జాతకాలు. దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు నరేంద్ర మోదీ. 2014లో ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి విజయాలనే తన అలవాటుగా చేసుకున్నారు. 3 సార్లు ప్రధానిగా ఆయన ఇప్పటికీ ఉన్నారు. 4వసారి ఆయనే ప్రధాని అని బీజేపీతో పాటు మిత్రులు మద్దతుదారులు అంటున్నారు. ఇక 2025 చెప్పాలి అంటే మోదీ నామ సంవత్సరంగా సాగింది. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించింది. బీహార్ తో బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని చాటింది. దాంతో మోదీ నాయకత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం కుదిరిన ఏడాదిగా 2025ను అంతా చెప్పుకుంటున్నారు. ఇక 2026లో అదే హవాను నరేంద్ర మోదీ చూపిస్తారా? ఆయన జాతకం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకతగా ఉంది. ఇక మోదీ జోరు 2026లోనూ అలాగే కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయన మహారాజ యోగానికి తిరుగులేదని చెబుతున్నారు. మోదీ మార్క్ అప్రతిహత విజయాలు అలాగే నమోదవుతుంటాయని అంటున్నారు. ఇక చూస్తే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలున్నాయి. ఈ స్టేట్ ని కైవసం చేసుకోవాలని బీజేపీ 2021లోనే భారీ స్కెచ్ గీసింది. కానీ బలమైన ప్రతిపక్షమైంది. 5 ఏళ్ల తర్వాత బీజేపీ కోరిక ఈ ఏడాది తీరుతుందని విశ్వాసంతో ఉంది. మోదీ జాతకం కూడా తిరుగులేదని చెబుతున్న వేళ అందరి ఫోకస్ బెంగాల్ రిజల్ట్ మీద ఉంది. మోదీ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది ఏపీనే. 2025లో ఒక విధంగా బాబు పాలనలో స్పీడ్ పెంచేశారు. అభివృద్ధిని తనదైన మార్కులు చూపిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇదే దూకుడుతో 2026లోనూ కొనసాగుతామని టీడీపీ ధీమాగా ఉంది. బాబు జాతకం చూస్తే ఆయన సారథ్యంలో సైకిల్ కి బ్రేకులుండవని స్పీడ్గా దూసుకొని పోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింత ప్రతిభావంతంగా బాబు నడిపిస్తారని అంటున్నారు. ఈ ఏడాది బాబు ప్రభుత్వానికి మంచి అంతా జరుగుతుందని, ఇబ్బందులు ఏ వైపు నుంచి కూడా ఉండే అవకాశం లేదని అంటున్నారు. మరి లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఇదే ఏడాది ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చూపించిన మార్క్ ని బంపర్ విక్టరీని కంటిన్యూ చేయాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆ ఫలితాల విషయంలో అయితే ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇక ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం 2026లో మరింతగా మేలు చేసేదిగా ఉండబోతోందని అంతా చెబుతున్నారు. ఆయనది మకర రాశి. ఏడాది మకర రాశికి అంతా సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు. దాంతో పాలన పరంగానే కాదు, రాజకీయంగానూ పవన్ జోరు ఎక్కడ ఆగదని, తగ్గేదే లేదని అంటున్నారు. 2026 ఏపీ కీలక నేతల జాతకాలు.
దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు నరేంద్ర మోదీ. 2014లో ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి విజయాలనే తన అలవాటుగా చేసుకున్నారు. 3 సార్లు ప్రధానిగా ఆయన ఇప్పటికీ ఉన్నారు. 4వసారి ఆయనే ప్రధాని అని బీజేపీతో పాటు మిత్రులు, మద్దతుదారులు అంటున్నారు. ఇక 2025 చెప్పాలి అంటే మోదీ నామ సంవత్సరంగా సాగింది. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించింది. బీహార్ తో బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని చాటింది. దాంతో మోదీ నాయకత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం కుదిరిన ఏడాదిగా 2025ను అంతా చెప్పుకుంటున్నారు. ఇక 2026లో అదే హవాను నరేంద్ర మోదీ చూపిస్తారా? ఆయన జాతకం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకతగా ఉంది. ఇక మోదీ జోరు 2026లోనూ అలాగే కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయన మహారాజ యోగానికి తిరుగులేదని చెబుతున్నారు. మోదీ మార్క్ అప్రతిహత విజయాలు అలాగే నమోదవుతుంటాయని అంటున్నారు. ఇక చూస్తే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలున్నాయి. ఈ స్టేట్ ని కైవసం చేసుకోవాలని బీజేపీ 2021లోనే భారీ స్కెచ్ గీసింది. కానీ బలమైన ప్రతిపక్షమైంది. 5 ఏళ్ల తర్వాత బీజేపీ కోరిక ఈ ఏడాది తీరుతుందని విశ్వాసంతో ఉంది. మోదీ జాతకం కూడా తిరుగులేదని చెబుతున్న వేళ అందరి ఫోకస్ బెంగాల్ రిజల్ట్ మీద ఉంది. మోదీ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది ఏపీనే. 2025లో ఒక విధంగా బాబు పాలనలో స్పీడ్ పెంచేశారు. అభివృద్ధిని తనదైన మార్కులు చూపిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇదే దూకుడుతో 2026లోనూ కొనసాగుతామని టీడీపీ ధీమాగా ఉంది. బాబు జాతకం చూస్తే ఆయన సారథ్యంలో సైకిల్ కి బ్రేకులుండవని, స్పీడ్ గా దూసుకొని పోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింత ప్రతిభావంతంగా బాబు నడిపిస్తారని అంటున్నారు. ఈ ఏడాది బాబు ప్రభుత్వానికి మంచి అంతా జరుగుతుందని, ఇబ్బందులు ఏ వైపు నుంచి కూడా ఉండే అవకాశం లేదని అంటున్నారు. మరి లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఇదే ఏడాది ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చూపించిన మార్క్ ని బంపర్ విక్టరీని కంటిన్యూ చేయాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆ ఫలితాల విషయంలో అయితే ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఇక ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం 2026లో మరింతగా మేలు చేసేదిగా ఉండబోతోందని అంతా చెబుతున్నారు. ఆయనది మకర రాశి. ఏడాది మకర రాశికి అంతా సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు. దాంతో పాలన పరంగానే కాదు, రాజకీయంగానూ పవన్ జోరు ఎక్కడ ఆగదని, తగ్గేదే లేదని అంటున్నారు.